ఛానలుకి స్వాగతం. మేషరాశి వారి యొక్క ఇంటిని నాశనం చేయటానికి 15 ఏళ్లుగా ప్రయత్నిస్తుంది వీరే. అయితే మేషరాశి వారి యొక్క జీవితం ప్రకారం ఏ వ్యక్తులు వీరి యొక్క జీవితాన్ని నాశనం చేయటానికి 15 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నారు, వారు పన్నే కుట్రల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అశ్విని నక్షత్రపు 4 పాదాలు, భరణి నక్షత్రపు 4 పాదాలు, కృత్తికా నక్షత్రపు తొలి పాదం మేషరాశిగా వ్యవహరిస్తారు. ఈ యొక్క రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ మేషరాశి వారి యొక్క జీవితాన్ని చూస్తే కనుక వీరి జీవితంలో ఒడితొడుకులు, సమస్యలు అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి. దీనికి కారణం మీ ఇంటిని నాశనం చేయటానికి 15 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు. దాంట్లో ఒకరు మీ స్నేహితులు, 2 మీ పొరుగువారు ఉన్నారు. మీ యొక్క జీవితాన్ని వారు నాశనం చేయటానికి 15 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నారు. మీ వెనకాల గూడుపుటాని చేస్తున్నారు. అంటే మీ ముందు మీతో చక్కగా మాట్లాడతారు, మీ యొక్క శ్రేయోభిలాషులుగానే కనిపిస్తారు, కానీ మీ వెనకాల మాత్రం గోతులు తవ్వుతారు. ఈ విధంగా అటువంటి వ్యక్తులను గుర్తించి వారితో మీ యొక్క బంధాన్ని ఎంతవరకు లిమిట్లో ఉంచుకోవాలో అది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే అటువంటి వ్యక్తులను మీరు దూరం పెట్టడం వల్ల మాత్రమే మీ యొక్క జీవితం ఆనందంగా సాగిపోతుంది. లేకపోతే మాత్రం కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వారు క్రియేట్ చేస్తారు. ఆర్థికపరమైన అంశాల విషయంలో మీకు ఉచిత సలహాలు ఇస్తారు. అంటే ఆ సలహా పాటించడం ద్వారా మీకు కీడు జరుగుతుందని తెలిసి కూడా ఆ యొక్క కీడు మీకు జరగాలని వారు ఆశపడి మీకు ఈ విధంగా మంచి సలహాలు ఇస్తున్నట్లుగా నటించి అటువంటి సలహాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ఎవరు ఎటువంటి సలహాలు ఇచ్చినా సరే అండి, మీరు కుటుంబ సభ్యులతో చర్చించనిదే, శ్రేయోభిలాషులతో చర్చించనిదే, అనుభవజ్ఞుల సలహా తీసుకొనిదే ఏ పని కూడా మొదలు పెట్టకూడదు, ఏ పని కూడా అమలు చేయకూడదు. ఈ విషయాన్ని మేషరాశి వ్యక్తులు ఖచ్చితంగా గమనించాలి. మీ స్నేహితుల్లో ఒకరు, మీ పొరుగువారిలో 2 మీపైన కుట్రలు పన్నుతున్నారు. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో చూసినట్లయితే వారి వల్ల ఇదివరకు కూడా మీరు చాలా సందర్భాల్లో నష్టపోయారు. వారి వల్ల మీ కుటుంబ సభ్యుల మధ్య, భార్యాభర్తల మధ్య విభేదాలు కూడా వచ్చాయి. అయినప్పటికీ కూడా మీరు వారిని గుడ్డిగా నమ్ముతున్నారు. అలాగని ప్రతి ఒక్కరిని అనుమానించకూడదండి. అంటే ఇటువంటి విషయాలు విన్నప్పుడు ప్రతి వ్యక్తిపై కూడా మీరు అనుమానపడి వారిని దూరంగా పెట్టడం మాత్రం ఉత్తమం కాదు. అంటే ఏ వ్యక్తి మన యొక్క మంచిని కోరుకుంటున్నారు, ఏ వ్యక్తి మన యొక్క చెడును కోరుకుంటున్నారు అనే విషయం మనకు వారు ఎంత మన ముందు నటించినా కానీ వారి యొక్క ప్రవర్తన కావచ్చు, వారి యొక్క మాట తీరు, పద్ధతి ద్వారా ఖచ్చితంగా అర్థమవుతుంది. అటువంటి వ్యక్తులను మాత్రమే మీరు దూరం పెట్టాలి. అలాగని వారితో గొడవలు పెట్టుకోవటం లాంటి పనులు కూడా చేయకూడదు. వారిని దూరం పెట్టండి. ముఖ్యంగా మీ యొక్క ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, వ్యక్తిగత విషయాలు కావచ్చు, మీ జీవితానికి సంబంధించినటువంటి రహస్యాలు కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేయకూడదు. అలా చేశారంటే మాత్రం మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాల సమస్యలను మీకు మీరుగా క్రియేట్ చేసుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో మేషరాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోండి. లేకపోతే మీ యొక్క జీవితం ఇంకా సర్వనాశనమయ్యే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఈ విధంగా స్నేహితుల్లో, పొరుగువారిలో మీ యొక్క శత్రువులు ఉన్నారు. మీపైన 15 సంవత్సరాలుగా వారు కుట్రలు చేస్తూ ఉన్నారు. మీ గురించి బయట చెడుగా ప్రచారం చేస్తారు. మీ ముందు మంచిగానే మాట్లాడతారు. మీ యొక్క పర్సనల్ విషయాలు అన్నీ కూడా కూపి లాగుతారు. బయటికి వెళ్లి మీ గురించి చెడుగా ప్రచారం చేస్తారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో అత్యధికంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మీకు శివారాధన మేలు చేస్తుంది. మంచి చెడులను గుర్తించే అవగాహన కల్పించమని, మంచి వ్యక్తులు ఎవరు, చెడ్డ వ్యక్తులు ఎవరు గుర్తించే అవగాహన కల్పించమని ఆ శివుణ్ణి వేడుకోండి. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీకు మంచి దారి చూపిస్తాడు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు చక్కగా మేలు చేస్తుంది. మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.